నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా ములుగు జిల్లా వ్యాప్తంగా రాజకీయం అంతా కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఒకవైపు అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి నాయకులంతా చెప్తున్నా కూడా అటు ప్రతిపక్షాలేమో అభివృద్ధి జరగలేదు, కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా అంటే ములుగు జిల్లాలో నిజంగా అభివృద్ధి జరిగిందా, అసలు ఎలా ఉంది ములుగు జిల్లా పరిస్థితి అనే విషయాన్ని కూడా ఇప్పుడు చర్చిద్దాం. ప్రజెంట్ మనతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నారు ములుగు జిల్లా సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బొమ్మకంటి రమేష్ గారు ఉన్నారు. సో వారిని అడుగుదాం, మరిన్ని విషయాలు ఇంకా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారిని మన ఛానల్లోకి వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు రమేష్ అన్న? బాగున్నా. నిజంగా బాగున్నారా? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఎందుకంటే ములుగు జిల్లాలో ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో సీతక్క, అదే విధంగా మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నది. మొత్తానికైతే హ్యాపీగా ఉన్నారు. వెరీ హ్యాపీ అన్న. రైట్ అన్న. ముందుగా మన ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీ గురించి అంటే కొంత ములుగు జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియాలంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటిదంటే ఒకసారి ఏం చెప్తారన్న? వాస్తవంగా మొదటి నుండి కూడా మాది చిన్న మధ్యతరగతి కుటుంబం. ఓకే. నేను చిన్నప్పటి నుండి నాకు పొలిటికల్ గా పోవాలనే ఆలోచన బాగుండేది. దాంతోపాటు మాకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోయేది. కానీ నేను తెలంగాణ ఉద్యమంలో ఎట్లాగో పాల్గొనాలి, ఏమైనా చేయాలి అనే చిన్న కోరిక. దానికి ఎలా అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు అప్పుడు టిఆర్ఎస్ లో అనుబంధ సంఘమైన టిఆర్ఎస్వి విభాగంలో నేను అప్పుడే 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేను ఎంట్రీ కావడం జరిగింది, సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఎట్ ఏ టైము నాకు 1 month లోనే నాకు కాలేజీ ప్రెసిడెంట్ ఇచ్చారు, 15 days లోనే నాకు మండల ప్రెసిడెంట్ ఇచ్చారు. నేను బాగా షార్ప్ గా పనిచేసేది, బాగా యాక్టివ్ గా పనిచేసేది. దాని తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్లీ ఒక 2-3 months తర్వాత ఇమ్మీడియట్లీ ములుగు డివిజన్ అధ్యక్షులు ఇచ్చారు. అప్పుడు 13 మండలాలు ఉండేది. అంటే పరకాలు, భూపాలపల్లి, చిట్యాల, ముగులపల్లి ఇవన్నీ కలుపుకుంటాం. అప్పుడు నేను కూడా హార్ట్ఫుల్ గా నేను అన్ని మండలాలు తిరుక్కుంటూ, కాలేజెస్ తిరుక్కుంటూ, స్కూల్స్ తిరుక్కుంటూ, కమిటీలు వేసుకుంటూ బాగా షార్ప్ గా పనిచేసేది. దానికి తోడు అప్పుడు మాజీ మంత్రి వర్యులు సగ్రిగా మన చందులాల్ గారు ఉండేది. ఆయన సరే, ఆయనకు నేను కలిసిన సందర్భం తక్కువ ఉండేది, కానీ నాకు ఎక్కువ రాజకీయంగా భవిష్యత్తు అంటే ఆర్గనైజేషన్ పరంగా నాకు సపోర్ట్ ఇచ్చేది అప్పుడు కుమార్ అన్న ఇచ్చేది, నల్లల కుమార్ స్వామి. జేఏసీ కన్వీనర్ గా వెరీ యాక్టివ్ పర్సన్ గా బాగా పనిచేసేది. అప్పుడు అన్నతోటే మేము ఏదున్న కార్యక్రమాలు చేసేది, కాలేజెస్ నుండి బంద్ చేయడం కానీ, ఏ కార్యక్రమాలు ఉన్న విద్యార్థులను తీసుకురావడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ ఇవన్నీ చేసేది. ఆ టైంలో నాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత 2009లో తెలంగాణ అమరవీరుల కోసం వారి యొక్క స్మారకార్థం నేను ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్, అంటే మా ములుగు జిల్లాలో కబడ్డీ ఫేమస్. అవును. నేను ఆ టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు, కానీ నేను బుక్ పట్టుకొని తిరిగితే 1.5 లక్ష అప్పుడే వసూలైంది. ఆ కాలంలో 2009 నన్ను ఎవరు నమ్మలే, వీడు ఎట్లా కండక్ట్ చేస్తాడు అనుకున్నాను. కానీ మా విలేజ్ లో ఉన్న మా అప్పుడు యూత్ గాని, తర్వాత సీనియర్ కబడ్డీ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి నాతో పాటు ఉండి చేస్తే అప్పుడు అయినాయి. అయితే అప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడున్న మినిస్టర్ సీతక్క గారు ఉండేది. నేను ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారే కదా చీఫ్ గెస్ట్, నేను అక్కడ పార్టీ చూడలే, అందరం ఉద్యమంలో ఉన్నాం కదా. అప్పుడు కుమార్ అన్నని అడగంగానే, లేదురా భయ్ అక్క పేరే పెట్టు చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథిగా అక్కని పెట్టేసి అంటే సీతక్కని పెట్టేసి చంద్రలాల్ను గౌరవ అతిథిగా పిలుచుకో, అప్పుడు బాగుంటుంది అని సలహా ఇవ్వడం జరిగింది. సరే, అదే విధంగా పాంప్లిమెంట్స్, అప్పుడు పాంప్లిమెంట్లే కదా ఎక్కువ, ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువ ఉంది కానీ అప్పుడు పాంప్లిమెంట్లే ఊరుకు వాడవాడు. నేను అలా కంపోజ్ చేసి చంద్రలాల్కు, సార్ 14వ తారీఖు నాడు ఇట్లా కబడ్డీ గేమ్స్ ఉన్నాయి సార్, తమరు తప్పకుండా రావాలని ఇవ్వడానికి పోయినా. పోతే నువ్వు ఆమె పేరు ఎట్లా పెడతావు, నేను కదా నువ్వు నా పార్టీలో ఉండి అట్ట ఎట్లా పెడతావు అని నన్ను సాయంత్రం వరకే సస్పెండ్ చేయడం. 2009 కబడ్డీ గేమ్స్ 14వ తారీఖు, నన్ను 12వ తారీఖు డిసెంబర్ 12వ తారీఖు నాడే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. నేను ఇమీడియట్లీ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న మినిస్టర్ సీతక్క గారికి ఫోన్ చేసిన, అక్క నన్ను ఇట్లా తీసేయడం జరిగింది, అయినా నేను బాధపడట్లేదు కానీ మీరు తప్పకుండా రావాలి, ఆయన రాకపోయినా పర్లేదు మీరు రావాల్సిందే అని నేను అన్నా.
తప్పకుండా వస్తా తమ్ముడు. నువ్వేం బాధపడకు, నిన్ను తీసేసిరని కూడా నువ్వేం బాధపడకు. మా టీడీపీలో కూడా టిఎన్ఎస్ఎఫ్ అనే అనుబంధ సంఘం ఉంది, నువ్వు అందులో పనిచేయి, నీకు ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా నేను ఇస్తాను అన్నారు. ఓకే, ఆ గేమ్స్ వండర్ గా అంటే దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా సక్సెస్ చేసినాం. ఓకే, సక్సెస్ అయింది. దాని తర్వాత ఇక నేను మేడం దగ్గర జనవరిలో జాయిన్ అయినా, అంటే 2010 జనవరిలో జాయిన్ అయినా. దాని తర్వాత టిఎన్ఎస్ ములుగు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా తీసుకున్నా. తర్వాత డిస్టిక్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మినిస్టర్ గారితో ప్రయాణం చేస్తున్నా. ఓకే, దాని తర్వాత కూడా మినిస్టర్ గారు 2014 ఓడిపోయినాక నేనే ఉన్నా మేడం తోటి. దాని తర్వాత 2018 ఎలక్షన్ లో నేనే కీలకంగా పనిచేసిన. మేడం ఏ ఆదేశాలు ఇచ్చినా దాని ప్రకారం చేసిన. నా ప్రయాణం మేడం తోటే సాగిపోయింది. ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేస్తున్నారు, ఇంకేమన్నా? నేను ఇప్పుడు అఫీషియల్ గా మాత్రం వాస్తవంగా మినిస్టర్ మేడం నాకు పిఆర్ఓగా నియమించుకున్నారు. ఓకే, నేను దానికి ఆ విధంగానే న్యాయం చేస్తున్నారు. ఏది ఉన్నా పొలిటికల్ గా ఏ ప్రజలకు ఏది ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటున్నా, ములుగులో ఉంటున్నా, నా కార్యకలాపాలు చూస్తున్నారు. మొత్తానికి అయితే సుదీర్ఘ కాలంగానైతే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సీతక్క గారితో అయితే పనిచేస్తున్నారు. ఓకే అన్న, ములుగు జిల్లాలో అంటే ఇప్పుడు ములుగు జిల్లా మొత్తం కూడా కానీ నియోజకవర్గం కానీ ములుగు పరిస్థితి ఎలా ఉందంటే మీ మాటలు ఏం చెప్తారన్న? 100% 2023లో ప్రభుత్వం రాగానే మినిస్టర్ గారు ప్రత్యేక చొరవ చూపి ఇంటర్నల్ రోడ్లు, మారుమూల గ్రామాలకు, అసలు నడిచిపోలేని గ్రామాలకు కూడా విద్యా వైద్యం ఉండాలనే ఒక దృఢ సంకల్పంతోటి అక్కడ కంటైనర్ హాస్పిటల్స్, కంటైనర్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. అది దేశంలోనే మొట్టమొదటిసారిగా అలాంటి కంటైనర్ హాస్పిటల్లు, స్కూల్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగిందని పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ గారే చెప్పారు. అద్భుతం చేశారు. ఎందుకు అక్కడ మనం రోడ్డు రవాణా సౌకర్యం లేని గ్రామాలకు విద్యా వైద్యం లేకపోతే అక్కడ ఉన్న పిల్లలు గాని, అక్కడ ఉన్న ప్రజలకు గాని ఇబ్బందులు రావద్దు, అక్కడ ఉన్న ప్రజలకు అన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యం మినిస్టర్ కాగానే ఒక్కరోజు కూడా తిరగలేకుండా ప్రతి గ్రామం ఇప్పటి వరకు ప్రతి గ్రామానికి, నడవలేని గ్రామాలకు కూడా నడుచుకుంటూ పోయి అక్కడ ఏ సమస్యలు తెలుసుకొని మంత్రి అనే పదవి అనేది పక్కకు పెట్టి ఒక మామూలు మనిషిగా తిరుగుతున్నది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రం మొత్తం కలియ తిరుగుతున్నది. ఆమె మేడం గారికి ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ఇప్పుడు జిల్లాలో అభివృద్ధి జరగట్లేదా అని నోరు ప్రతిపక్షాలు చేస్తున్నారు కదా, దానిపై మీరేమంటారు? మరి నోరు ఉన్నది కదా, ఊరంతా మనదే అనుకుంటే కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది, ఈ గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి, ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి అనేది ప్రజలు గమనిస్తున్నారు. నిజంగానే వాళ్ళన్నట్టుగానే గమనిస్తున్నారు. 10 ఏళ్ళుగా నువ్వు చేయనిది 20 నెలలు కూడా కావట్లేదు, ఇంకా హామీలు అమలు చేయట్లేదు, ఇది ఇయ్యట్లేదు, అది ఇయ్యట్లేదు అంటే నువ్వు చేసిన 6-7 లక్షల కోట్ల అప్పు తీర్చడానికే ఒక నెలకు 164 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడి నుండి చేస్తారు? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, లక్షల కోట్లు దోచుకున్నాడు, ఫామ్ హౌస్లో పోయి పంటాడు. ఇప్పుడున్న మినిస్టర్ గారు గ్రామం తిరుగుతున్నారు, ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఆమెకు చెప్తున్నారు. అలా అని సమస్యలే పరిష్కారం అయితలేవని కాదు కదా. ఇప్పుడు అభివృద్ధి అనేది రోజు వారీగా జరిగితేనే అభివృద్ధి అవుతుంది. ఒకటేసారి జరిగితే అభివృద్ధి కాదు, వినాశనం అవుతుంది. అది మెదడు పనిచేయక బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నోరు ఉన్నది కదా అని మొత్తం వాగుతున్నారు. నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇక్కడ 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 20 నెలలలో ఏం జరుగుతుంది? ఒక మోడల్ బస్ స్టాండ్ మా చిరకాల వాంఛ. ములుగులో శిథిలావస్థలో ఉన్న బస్ స్టాండ్ ఇవాళ 6-7 కోట్లతోటి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగినాక టెండర్ ప్రక్రియ ఉంటది, తర్వాత కాంట్రాక్టర్ ముందుకు రావాలి, తర్వాత వెసులుబాటు చూసుకుంటాడు, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ డిస్మసల్ చేయాలి, ప్రజలకు ఎట్ ఏ టైం మళ్ళీ బస్ సౌకర్యం కల్పించాలి అక్కడ. ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్.
శిలాఫలకాలు ఓపెన్ చేసిరు కానీ పనులు ప్రారంభించలేదంటే మెదడు పనిచేయదా వాళ్ళకు? అంటే మొన్న మీరు బస్ స్టేషన్ గురించి చెప్తున్నారు, ఉం. బస్ డిపో గురించి. అది అంతకుముందు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2023 నుంచి వెళ్ళి మనకు వచ్చింది. అప్పుడు చాలా మటుకు శంకుస్థాపన చేసినారు, ఇప్పటికి కూడా పనులు ప్రారంభం కాలేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఓకే, అభివృద్ధి జరిగే క్రమంలో ప్రారంభాలే అయితే పూర్తి కావడానికి అక్కడున్న వసతులను బట్టి అక్కడున్న ఇంకా కూడా స్టార్ట్ కాలేదంటున్నారు వాళ్ళు. స్టార్ట్ కాకుండా ఎక్కడున్నది? స్టార్ట్ కాకుండా ఆరోపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు స్టార్ట్ కాకుండా ఉన్నది అనుకో, స్టార్ట్ కాకపోవడానికి కారణాలు ఏందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండానే ప్రారంభించారు, పనులు చేస్తలేరంటే చేయాల్సింది ప్రభుత్వం కాదు కదా, సంబంధిత కాంట్రాక్టరో తర్వాత ఎవరైనా ఉన్నారో వాడు కదా చేయాలి. కొన్ని చోట్ల వాళ్ళ పైన ఉక్కు పదం అవుతుంది మినిస్టర్ గారు. మీకు చేత కాకపోతే మీ పనులు రిటర్న్ చేయండి, మేము వేరే వాళ్ళకి ఇచ్చైనా చేయించుకుంటాం, టెండర్లకు రాకండి, టెండర్లకు వచ్చినాక పనులు ప్రారంభించకుండా ఉండకండి, ఇది వర్షాకాలం సమీపిస్తుంది, రోడ్లు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అనే ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతి నెల రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పనులు పురోగతి పైన సమీక్ష చేస్తున్నారు. మరి అది తెలుసుకోకుండా ఒక బస్ స్టాండ్ చేయడానికి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న షాప్స్ గానీ అవన్నీ డిస్మసల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. తర్వాత మన ఊరు తల్లి పోచమ్మ తల్లి గుడి ఉంది, దాని పరిరక్షణ చూసుకోవాలి. దాని పక్కనే పాలకేంద్రం పాతది ఉండే, దాన్ని డిస్మసల్ చేయాలి. చేసినాక ప్లానింగ్ వచ్చింది, కాంట్రాక్టర్ లైన్ లోకి వచ్చిండు, ప్రారంభం అయితే దాన్ని పట్టుకొని బస్ స్టాండ్ నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, కాకపోతుంటుందా? 10 ఏళ్ళ గాంధీ ఇప్పుడు 2 నెలలు అవుతుందా? మరి ఇంకొకటి అన్న, ఇప్పుడు ములుగు జిల్లా అంటేనే కొంచెం అటవీ ప్రాంతంగా చెప్పుకోదగ్గది. అదేవిధంగా ఇసుక క్వారీలు, అదేవిధంగా విచ్చలవిడిగా జీరో దందా అనేది కూడా కొనసాగుతుందని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి కూడా బహిరంగంగానే అందరికీ తెలుసు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి దీని వెనుక ఓకే, వాళ్ళు అన్న దాంట్లో ప్రతిపక్షాలు అన్న దాంట్లో వాస్తవం ఉన్నది. ఎందుకు చెప్పాలన్నా, 10 ఏళ్లలో వాళ్ళు చేసిందే జీరో దందా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక జీరో నుండి ఇప్పుడు ఉక్కు పదం ఊపుతాడు. ఇసుక కేజీ ఎక్కువ ఉన్నా, వే బ్రిడ్జి కాడ కేజీ ఎక్కువ ఉన్నా లారీనే సీజ్ చేస్తారు. ప్రతి క్వారీ కాడ ఒక ఆఫీసర్ను పెట్టి, అక్కడ ఏదైతే క్వారీస్ ఉన్నాయో అక్కడ ఒక ఆఫీసర్ను పెట్టి అక్రమ దందా జరగకుండా నియంత్రించడానికి పోలీసు వాళ్ళను ఇటు ఫారెస్ట్ వాళ్ళను టోటల్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇప్పటికే నాకు తెలిసి 183 లారీలు సీజ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. ఈ మధ్యలో 3 నెలల్లోనే 183 లారీలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఏ పార్టీ నాయకుడు కూడా తీసుకున్నాడు, ఎవడన్నా కానివాడు, ఎంతటోడన్నా కానీ. కాంగ్రెస్ పార్టీ జీరో అనేది ములుగులో లేదు, ములుగు ఎప్పుడు హీరోనే. మినిస్టర్ మేడం అదే సంకల్పంతో పనిచేస్తుంది. కావాలని జీరో జీరో జీరో, అరే మీరు జీరోలు, మా మినిస్టర్ మేడం ఎప్పుడు హీరోనే, ఈ ములుగుకు ఎప్పుడు బాసునే, ఈ ములుగు ప్రాంత ప్రజలకు ఎప్పుడు గుండెల్లో ఉంటది. దాన్ని పక్కన పెట్టి జీరో దంద జరుగుతుందంటే జీరో దంద జరగడానికి ఆస్కారం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ టోటల్ ఇసుక పైన ఉక్కు పదం ఊపన్నాడు. ప్రతి అధికారి హెచ్చరించిండు. టోటల్ అంతే అదే విధంగా పనిచేస్తున్నారు ఈ జిల్లాలో అధికారులు. రైట్. కొంతమంది నాయకులు అంటే మామూలుగా ఈ జాబులు పెట్టిస్తామని, లేకపోతే అవి పెట్టిస్తామని, ఇవి పెట్టిస్తామని కొంతమంది ఇటు మినిస్టర్ గారికి కొంచెం చెడ్డ పేరు వేసిన పరిస్థితి కొంతమంది ఉన్నారు. ఇలా ఎట్లా దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒక్కటి చెప్పనా బ్రదర్, ఉండరని కాదు, లేరని అనట్లేదు. ఇప్పుడు మినిస్టర్ మేడము ఈ రాష్ట్రం మొత్తము చూసుకోవాలి, ఎట్ ఏ టైము ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలను చూసుకోవాలి, ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు చూసుకోవాలి, కార్యకర్తల కష్ట సుఖాలు చూసుకోవాలి. తప్ప రమేష్ ఎంత తీసుకుంటాడు, ఇంకో మల్లయ్య ఎంత తీసుకుంటాడు, ఇల్లయ్య ఎంత తీసుకుంటాడు, దేనికోసం తీసుకుంటాడు అనేది అబ్జర్వేషన్ అనేది ఉండదు. మాకు ఎప్పటికప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది, ఎవరేం చేస్తారని చెప్తారు. మా రిపోర్ట్ ప్రకారం మేము ఎవరైతే అలాంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. జరగదని మీరు అనుకుంటే తప్పు. మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. దాని ప్రకారం ఎవరైతే ఆ కార్యకర్తలు చెడ్డగా బిహేవ్ చేస్తారో వాళ్ళపైన చర్యలు ఉంటాయి కదా. ఉంటాయంటే మీన్స్ సస్పెండ్ చేయడం అది ఇది కాదు, హెచ్చరిస్తారు. మీరు అలా చేయకండి అని చెప్తారు మేడం.
ఒకవేళ అలా చేయాల్సిన పరిస్థితి వస్తే నాకు చెప్పండి, అది అవుతుందా కాదా నేను చేస్తా. వాళ్ళ అవుతుందని నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చేయొద్దని మేడం ఖచ్చితంగా కన్ఫామ్ గా ఆ విషయమే చెప్తారు తప్ప మీరు తీసుకోండి, మీరు వసూలు చేసుకోండి, మీరు ఏమైనా చేయండి అని మాత్రం మేడం ఎప్పుడు కూడా అనే సందర్భం రాదు, అసలు అనదు. అలాంటి గుణం కాదు మేడం. రైట్ అన్నప్పుడు మామూలుగా సీతక్క తోటి చాలా మంది అంటే పాతోళ్ళు కొత్త వాళ్ళు కూడా ప్రయాణిస్తున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే బాగా అంటే సీతక్కను కలవలేకపోతున్నాము, అంటే వాళ్ళ సమస్యలను చెప్పుకోలేకపోతున్నాం, కొంతమంది అడ్డుగోడుగా ఉంటున్నారనేటువంటి ముచ్చట్లు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా అట్లా జరుగుతుందండి ఈ ములుగు జిల్లాలో కానీ ఇట్లా పార్టీలో కానీ? అక్క ఈ రాష్ట్రం మొత్తం పర్యటించాలి. అవును. మళ్ళీ ఈ కాన్సెన్స్ లో కూడా ప్రతి గ్రామంలో ఏ అభివృద్ధి పనులు ఉన్నా ప్రారంభించాలి. ఎట్ ఏ టైం అక్కడికి వచ్చే ప్రజలను ప్రతి ఒక్కరిని కలవాలి. తర్వాత అధికారులతోటి సమీక్షలు చేయాలి. ఈ జిల్లా గురించి ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఈ టైంలో అందరు కార్యకర్తలు, నాయకులు, కష్టపడ్డ వాళ్ళు అందరూ వస్తారు. అందరిని కలవడానికి అక్కకి ఇబ్బంది లేదు. అందరిని కలుసుకుంటూనే నేను మీ గ్రామానికే వస్తున్నా కదా, రేపు మీ గ్రామానికే వస్తున్నా, మీ సమస్యలు నేను అక్కడ మీరు మీతోటి కలిసి నేను షేర్ చేసుకుంటానా అని అంటది. దానిని వాళ్ళు వక్రీకరించి కొంతమంది ఎవరైతే వాళ్ళు ఉండొచ్చు, సరే వాళ్ళు తప్ప అనట్లేదు. కానీ అక్క మాత్రం ఖచ్చితంగా కార్యకర్తల ఒక శ్రేయస్సు కోరే వ్యక్తి. పక్క వచ్చినప్పుడు కలుస్తుందా? 100% కలుస్తుంది. వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులతోటే భోజనం చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులలో ఏ ఫంక్షన్ ఉన్నా, పెళ్లి అయినా, చావైనా, పుట్టుకైనా, ఏదున్నా వాళ్ళకి అడిగే పోతుంది. ఒక సింపుల్ గా, ఒక మామూలు వ్యక్తిగా, ఒక మంత్రి అనేది మర్చిపోయి వాళ్ళ దగ్గరికి పోతుంది. వాళ్ళ ఇంట్లో కూర్చుంటది. వాళ్ళు ఇస్తారాకేసినది తింటది, పల్లెంలో పెట్టినది తింటది, వాళ్ళు తినిపించినది తింటది. వాళ్ళతో అయితే ఉంటది. వాళ్ళతోటే కాదు, ఇప్పుడు మేమున్నామా, మేము పనిచేసే వాళ్ళం ఉన్నామా, మాతోటి కూడా అంతే ప్రేమగా ఉంటది. ఒక కుటుంబ సభ్యులాగా అనిపిస్తుంది. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా నేనే బాగా జరుపుకోవాలి కాదు, నాతో పాటు అందరూ బాగా జరుపుకోవాలి, నేను వాళ్ళ మధ్యలో ఉండాలని కోరుకునే నాయకురాలు. ఒక గొప్ప మనసున్న నాయకురాలు. ఎప్పుడు కూడా మంత్రి పదవి వచ్చింది, నేను ఉందతనము, నా ఇది, నా కాన్వాయి, నా గన్మెలు, ఇవి ఎప్పుడు అప్పుడు ఎట్లుండేనో అప్పుడు ఎమ్మెల్యే అప్పటికంటే ఇంకా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికంటే ముందు ఎలా ఉన్నదో మంత్రి అయినాక అలా ఉన్నదంటే అలాంటి మార్పు అయితే లేదు. ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. నన్ను రమేష్ అంటే రమేషే, తమ్ముడా అంటే తమ్ముడే, అదే ప్రేమ, అదే ఆప్యాయత తప్ప ఎప్పుడు కూడా ఆమె వీళ్ళను దూరం పెట్టాలి, వాళ్ళని దగ్గర తీయాలని ఉండదు. 16 సంవత్సరాలు అవుతుంది కదా ఇందులో చేరబట్టి, అప్పంచలు ఎట్లా ఉందో మేము మెదిలింది ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే సేమ్ అన్నట్టు. అట్లనే ఉంది, అలానే ఉంది, అదే మెయింటైన్ చేస్తుంది. అదే మాకు ఒక గొప్ప వరం. అంటే కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే అసలుతోటే కొంచెం వాళ్ళ యొక్క హుందాత అనేది మారిపోతూ ఉంటది, మనతో ఉన్న వాళ్ళను పట్టించుకోరు. సో కొంతమంది ఇట్లా కూడా లేదు, ఎప్పుడు కూడా అది ఎక్కడ ప్రదర్శించలేదు. అంటే మేము నిజంగా మేమే అదృష్టవంతులంగా ఫీల్ అవుతారు. మేము ఎమ్మెల్యే లేనప్పుడు ఉన్నా, ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఉన్నా, ఓడిపోయినప్పుడు ఉన్నా, మళ్ళీ గెలిచినప్పుడు ఉన్నా, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్ అయినాక ఉన్నా. అంటే నాకు దాదాపు నేను 4 periods ఉన్నా, 4 పర్యాయాలు మేడం తోటి ఉన్నా. నాకు అనుభవం కాబట్టి చెప్తున్నా, అక్క ఎప్పుడు కూడా మొదటి నుండి ఎలా ఉందో అలానే ఉంటది, అస్సలే మార్పు రాదు. కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అది ఇది ఉంటుంది. దాన్ని మినిస్టర్ మేడం కలిసే పరిస్థితి లేదు, మమ్మల్ని గెలవనీయట్లేదు అంటే కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. తర్వాత పబ్లిక్ తాకిడి ఉంటది, అందరిని కలవాలి కదా, ఒక్కతే అందరినీ కలవాలి, ఒక్కతే అందరినీ కలవాలి, మనం మాత్రం ఒక్కరినే కలవాలి. ఇక్కడ డిఫరెన్స్ రైట్. దానిలో భాగంగా కొంచెం ప్రెజర్స్ ఉంటాయి. ఎవ్వరు కానీ ఒక లేడీ ఈ రాష్ట్రంలో 24 hours 24/7 ఏదో ఒక నియోజకవర్గంలో, ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తుంది, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఎక్కడ ఖాళీ ఉంది? ఖాళీగా ఉన్నప్పుడు కదా నిన్ను గెలవనీయకపోతే బాధపడాలి. ఫామ్ హౌస్ లో పన్న కేసీఆర్ వాళ్ళ బిడ్డను గెలవనీయట్లేదు, దాన్ని ఎవరు అడగరు. క్యాంప్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళను 2000 మందిని కలిసి ఇద్దరిని గెలవకపోతే కలవనీయట్లేదు అని అంటే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మా నాయకులకైనా చెప్తున్నా నేను. రైట్.
ములుగు నియోజకవర్గానికి సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో ఎట్లా ఉండే పరిస్థితి, అంటే అప్పుడు ఎట్లుండే ములుగు, ఇప్పుడు ఎట్లుండే ములుగు అంటే మీరు ఏం చెప్తారు? అప్పుడు వాస్తవంగా బ్రదర్ 2018లో కేసీఆర్ గారు ములుగులో ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది ఎలక్షన్ల ముందు. మల్లంపల్లి మండలం చేస్తా, ములుగును జిల్లా చేస్తా, ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా, ములుగు నా గుండెకాయ లాంటిది అని అంటే జనాలు నమ్ముతారు అనుకొని అని వెళ్ళిపోయాడు. కానీ ప్రజలు నమ్మలే. మళ్ళా ఇప్పుడున్న మినిస్టర్ సీతక్క గారికే పట్టం కట్టారు. కట్టినాక ములుగు జిల్లా ఉద్యమం కోసం సీతక్క గారు ఒక జేఏసీని ఏర్పాటు చేయించి నేనుగా ప్రతిపక్షంగా అసెంబ్లీలో కొట్లాడతా, కానీ ఇక్కడ ప్రజల నుండి కూడా స్పందన రావాలి, ఇక్కడ ఈ ప్రజలకు జిల్లా కావాల్సిన ఆవశ్యకత ఉంది అనేది తెలవాలి, పోరాటాలకు సిద్ధంగా అని పిలుపునిస్తే ములుగు జిల్లాలో లాఠీ చార్జీలు కూడా జరిగింది. ములుగు జిల్లాలో ఇప్పటి వరకు లాఠీ చార్జీ కాదు, ఇప్పటి వరకు అలాంటి సందర్భం రాలేదు. 144 సెక్షన్ అనేది లేదు ములుగు జిల్లా నాకు తెలిసి. కానీ అలాంటి సందర్భాలను ఎదుర్కొని ములుగు జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటులో కీలక భూమిక పోషించింది ఇప్పుడున్న మినిస్టర్ సీతక్క గారే. ఈ జిల్లా ఏర్పాటు జరిగినాక అభివృద్ధి అనేది సరే, జిల్లా ఏర్పాటుతోటి అభివృద్ధి అనేది జరుగుతుంది కామన్ గా. దానిలో భాగంగా వాళ్ళు హామీలు ఇచ్చారు, కొన్ని అమలు చేసే ప్రయత్నం చేసారు, మధ్యలోనే ఆపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ జిల్లా కలెక్టరేట్ మధ్యలోనే ఆగిపోయి ఉండే, అప్పుడు ప్రారంభించాం. 2018లో ప్రారంభించింది, 19లో ప్రారంభించింది, మధ్యలోనే ఆగిపోయి ఉంటే ఇప్పుడు పూర్తిగా వస్తుంది. గిరిజన యూనివర్సిటీ ఊసేలేదు కేసీఆర్ కు. మినిస్టర్ మేడం ఇమ్మీడియట్లీ కేంద్రం గిరిజన శాఖ మంత్రిని కలిసి ఇమ్మీడియట్లీ అది ఆమోదమైంది. 800 కోట్లు ఆల్రెడీ దానికి ప్రిన్సిపాల్ కేటాయించడం జరిగింది, క్లాసులు ప్రారంభించడం జరిగింది. సూపర్. స్థలం కూడా కేటాయించడం జరిగింది. దాదాపు 450 చిల్లర ఎకరాలను కేటాయించడం జరిగింది. చుట్టూ బౌండరీస్ వేయడం జరిగింది. కేంద్రం కూడా నిధులు విడుదల చేస్తే ఇక్కడ తరగతులు ప్రారంభించడం, అభివృద్ధి జరగడం జరుగుతుంది. అది జరిగింది. తర్వాత ములుగులో బస్ స్టాండ్, తర్వాత ఎటునగరంలో బస్ డిపో, ఇలా అభివృద్ధి అనేది ఆగడం లేదు. కాకపోతే ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ 10 ఏళ్లు పరిపాలించిన వ్యక్తులు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ వాటికి మిత్తులు గట్టలేకుండా రోజు దినదిన గండంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఎట్ ఏ టైం మనం వాళ్ళు అసంతృప్తిగా వదిలిపెట్టిన పనులు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయాలి. వీటిపైన దృష్టి పెట్టి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతే తప్ప దాన్ని పట్టుకొని ఏం జరిగిందంటే, అరే మీరు వదిలిపెట్టిన పనులను మేము పూర్తి చేయడానికి మీ లెక్కల ఇంకా 7-8 లక్షల అప్పులు చేసిన, కోట్ల అప్పులు చేసినా కూడా తీరదు. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది అంటే 10 సంవత్సరాల్లో దానికి కొంచెం వ్యతిరేకత అనిపించింది అంటే ప్రజలకు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలు కేవలం 1 year లోనే మరి వ్యతిరేకత రావడానికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటిదన్న అసలు? ఉంటది. అది ఏ విధంగా ఉంటది? ఇప్పుడు మన తండ్రి ఉన్నాడన్న, మన తండ్రి 70 లక్షలు అప్పు చేసిండు. ఆయన మరణ ఆయన ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇంకా 3 ఏళ్ళైనా ఆ ఇంటి కొడుకు ఉంటాడు కదా, వాని మీద అదే అభిప్రాయం ఉంటది. అట్లుంటది అంటే వాళ్ళ కుటుంబం మీద అదే ఉంటది. వాళ్ళు వేస్ట్ కదరా, వాళ్ళు అప్పులు చేసి ఇబ్బంది పెట్టారు కదరా చాలా మందిని అనేది ఉంటది. ఇప్పుడు వాడు చేసిన పాపం మాకు చుట్టుకుంటాంది, కేసీఆర్ చేసిన పాపం మాకు చుట్టుకుంటాంది, వాడు చేసిన అప్పు మా మీద పడుతుంది. ఆ భారం తగ్గించుకోవడం కోసం కదా ఒక్కటొక్కటిగా మా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఓర్వలేక బస్సులలో కొట్టుకుంటున్నారు, బస్సులలో తిట్టుకుంటున్నారు. జరుగుతున్నాయి కదా. మన ఇంటి పక్క పొంటి ఉన్న ఆడోళ్ళు ఇద్దరు కలిసే ఉంటారా? కొట్లాట కాదు, రోజుగా వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. చీపురు సౌండ్ అయితే లొల్లి జరిగినట్టే గుర్తుపెట్టుకోండి మన గ్రామాలలో. అలాంటిది బస్సుల్ని 50 మంది ఆడోళ్ళు కూర్చుంటే లొల్లిలు కాకపోతే ఏమైతే? దాన్ని పట్టుకొని కూడా రాజకీయం చేయడం, ఉచిత బస్సు ఇవ్వడం కూడా నీకు నచ్చకపోతే
ఏమన్నట్టు చెప్పు. ఓకే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఉచిత బస్సు పేరుతోటే మేము ఇవి చేసినాం, ఇంతమంది ఇన్ని లక్షలకి ఇన్ని కోట్ల మంది వినియోగించుకున్నారని చెప్తున్నారు. రుణమాఫీ విషయంలో ఇంకా కూడా పటిష్టంగా అయితే పూర్తి కాలేదు. అదేవిధంగా మొన్న కూడా రైతు భరోసా 4 ఎకరాలకు సంబంధించి ఏదో మొన్న మే 23కి ఇస్తున్నారు, ఇంకా కూడా కాలేదని కూడా చాలా మంది రైతులకు కానీ ఇంకా కొంచెం అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా కొంచెం మైనస్ గా ఉన్నటువంటి పరిస్థితి. రానున్నది స్థానిక సంస్థలు నేను ఎట్లా నిలబెట్టుకుంటారు? నేను బస్సు గురించే చెప్తలేను, ఇంకా నీకు 5-6 చెప్తాను. ఓకే, రైతు రుణమాఫీ అనేది ఏ విధంగా జరిగిందంటే ఆ ప్రక్రియ 2013 తర్వాత ఏదైతే రుణమాఫీ 2 లక్షలు రైతు తీసుకున్నాడో దాన్ని బేస్ చేసుకున్నది ప్రభుత్వం. చేసుకున్నాక కేసీఆర్ కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు. సంవత్సరానికి 25,000 చొప్పున 6 నెలలకు 25,000 1 లక్ష రూపాయలు అయితే చేసిండు. ఆ చేసిన వాళ్లకు మాత్రమే, ఆ జరిగిన వాళ్లకు మాత్రమే 2 లక్షల రుణమాఫీ జరగలే. వాళ్ళకి ఆ టైంలో చేసాం. మిగతా వాళ్లకు దాదాపు 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. జరగని వాళ్ళందరూ కూడా వాళ్ళు రినివల్ చేసుకోకపోవడం మూలాన జరిగిందే తప్ప ప్రభుత్వం ఏదో వాళ్ళకి ఇవ్వద్దని కాదు. బ్యాంకర్స్ ఏవైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందో ఈ జిల్లాలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లా కలెక్టర్లు గాని అధికారులు గాని ఇవ్వడం జరిగిందో దాని వరకు సంతృప్తిగా జరిగిందనే విషయం మాత్రం నేను చెప్పదలుచుకుంటా. అట్లా అనుకుంటే మా కార్యకర్తలు కూడా చాలా మందికి రుణమాఫీ జరగలేదు. ఎందుకు జరగలేదు మా అని నేను అడిగితే వాస్తవంగా మేము ఈ సంవత్సరం కంటే ముందు మేము రినివల్ చేసుకోకపోవడం మూలాన 2 లక్షలు దాటిపోయింది. ఆ దాటిపోయినాక కూడా ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఇచ్చి మీరు ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉందో అది కట్టుకోవడానికి కొన్ని టైమింగ్స్ ఇచ్చినాక కూడా కట్టకపోవడం మూలాన కూడా రుణమాఫీ జరగలేదు. టెక్నికల్ ఇష్యూస్ కూడా జరిగినాయి. కొందరు కూడా కట్టుకున్నారని కూడా వినిపిస్తున్నాయి అన్న, వాళ్ళకు కూడా జరగలేదు ఇప్పటి కూడా. అంటే కట్టుకున్నారు అంటే టైం దాటిపోయినాక కట్టుకోవడం కాదు. ఈ ఇప్పుడు జిల్లా కలెక్టర్ గానీ బ్యాంకర్స్ పంపిన ఏవైతే లిస్ట్ ఉన్నాయో దానికంటే ముందు కట్టుకోలేదు అన్నట్టే కదా. దాని తర్వాత కట్టుకున్నారంటే కట్టుకున్నట్టే, కానీ టైమింగ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం కూడా ఉన్నాయి. కొన్ని పాస్బుక్ కరెక్షన్స్ లో ఇబ్బంది ఉండి, అకౌంట్ నెంబర్స్ డీటెయిల్స్ లో కరెక్ట్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మన తప్పు కాదు, గవర్నమెంట్ తప్పు కాదు, మనం కూడా సరి చేసుకోవాలి. మనం కూడా సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏదైతే రైతు భరోసా కోసం వెయిట్ చేస్తామో అట్లా కూడా బ్యాంకుకు పోయి మనం రెన్యువల్ చేసుకోవాలి కదా. నువ్వు కుప్పలు బ్యాంకు మీద పెట్టి నాది కాలేదు అంటే కాదు. నాకు తెలిసి 100% రుణమాఫీ అనేది సంతృప్తిగానే జరిగింది. ఇప్పటికంటే దాని మీద కూడా చాలా మందికి అపోహ ఉన్నదన్న, అంటే ఒక రకమైన ప్రభుత్వం మీద నెగటివ్ ఉంది, అది పరిస్థితి. ఇగో అన్న, మన ఇంట్లో 5 కిలోల చికెన్ తీసుకొచ్చి వండి పెట్టి మళ్ళా సాయంత్రం మనం పప్పుతోడు పెడితే కూడా మన కుటుంబ సభ్యులలో ఎవరికొకరికి నాకు చికెన్ సరిగా రాలేదు, నేను తినలేదు అని అంటారు. ప్రభుత్వం అనేది ఒక్కసారి ఒక పాలసీ తీసుకొచ్చినాక ఆ పాలసీని అమలు చేస్తుంది. సాటిస్ఫాక్షన్ కావాల్సిన వాళ్ళు అవుతారు, కానోళ్ళు కూడా కారు. వాళ్ళని ఎట్లా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. కాలేదని ఆగదు, అయిందని కదా అది ముందుకు పోదు. కావాల్సిన వాళ్ళకు ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తుంది. ఇవాళ రాజీవ్ యువ వికాసం ఉంది. ఇవాళ 5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఒక చేయూతనిచ్చే పరిస్థితులు ఉన్నది. మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టడం కానీ ఏదున్నా వాళ్ళ పర్పస్ వాళ్ళు ఏదైతే కోరుకుంటారో వాటికి రుణాలు ఇవ్వడం. పావుల వడ్డీ, ఇంతకుముందు పావుల వడ్డీ ఉండే, అది 0 వడ్డీకి తెచ్చి ఇవాళ మహిళలను చైతన్యవంతులను చేసుకుంటూ వాళ్ళను 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ శాఖకు మంత్రి కావడం, మా సీతక్క గారు మంత్రి కావడం నిజంగా మా అదృష్టం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే ప్రక్రియలో మా మంత్రి గారి పాత్ర ఉంది కదా, అందుకోసం పనిచేస్తాం. మేము వెరీ హ్యాపీ. అందులో మా ములుగు కూడా ఉంది కదా, ఇంకా వెరీ హ్యాపీ. ములుగు జిల్లాకు సంబంధించి ఒక మల్లంపల్లి మండలం అనేది మనకు తెలుస్తాం. అంటే కొన్ని రోజుల కిందట మండలం కూడా అయింది, జీవో వచ్చింది, జేడి మల్లంపల్లి మండలంగా అయితే వచ్చింది. ఒక ప్రతిపక్ష నాయకుని పేరును పెట్టడం వల్ల నా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా? దీన్ని ఎట్లా చూస్తారండి? వాస్తవంగా
జగదీష్ గారు మల్లంపల్లి వాస్తవ్యులు. ఎస్, మండలం కావాలని ఆయన కూడా పోరాటం చేసిర్రు. పోరాటం మీన్స్ ఆ ప్రభుత్వంలో ఉండి కూడా అడిగిండు, దానికి కావాల్సిన అన్ని చేసిండు. కానీ దాన్ని అమలు చేయడము, దాన్ని అక్కడ ఒక ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే సమయంలో అప్పుడున్న ఆయన జడ్పీ చైర్పర్సన్ ఉండేది, అప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడున్న మినిస్టర్ సీతక్క గారు ఉండేది. అక్కడ ఉండే ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడంలో భాగంగా అక్కడ ప్రజల యొక్క భావజాలను గుర్తించి మినిస్టర్ మేడం కూడా జేఏసీకి మద్దతు తెలిపి, వాళ్ళ యొక్క పోరాటానికి మద్దతు తెలిపి, వాళ్ళు అప్పుడు మినిస్టర్ గారు వస్తే మల్లంపల్లిలో సగం మందిని పోలీస్ స్టేషన్ లో ఉంచేది. అప్పుడు సీతక్క గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ సగం మందికి భోజనాలు పెట్టి, పోలీస్ స్టేషన్ లో భోజనాలు పెట్టి, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయేదాకా వాళ్ళ యోగక్షేమాలు తెచ్చుకునేది. అలాంటి గడ్డు పరిస్థితులలో కూడా మల్లంపల్లి మండలం కావాలని గట్టిగా నిలదీసింది, అడిగింది. మల్లంపల్లి ఎలక్షన్ టైంలో మల్లంపల్లి మండలం చేస్తానని అన్నా కూడా మళ్ళీ సీతక్కకే పట్టం కట్టిరు అక్కడ ప్రజలు కూడా, ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేకుంటుండే. కానీ అక్క మినిస్టర్ కాగానే నేను మల్లంపల్లికి మండలం చేయడానికి నేను పోరాటంలో ఉన్న నేను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ మండలం చేయకపోతే అక్కడ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన దాని గాను అని అప్పటిదప్పుడు ఇమ్మీడియట్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మండలానికి ఒక గెజెట్ తీసుకొచ్చి ఆ మండలం యొక్క ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. తర్వాత మండలం ఏర్పాటైంది, ఒక జీవో కూడా వచ్చింది. ఏంది జేడి మండలంగా అని. జేడి మండలం కావడానికి ఇక్కడ అక్కడ ఒక ప్రజల యొక్క ఒత్తిడి ఏం లేదు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాదాపు ఎవ్వరు సాహసం చేయరు. ప్రతిపక్ష వ్యక్తి పేరు మండలానికి పెట్టడానికి ఎవ్వరు కూడా సాహసం చేయరు. గడ్స్ ఉన్న నాయకురాలు సీతక్క. లేదు, ఆయన ప్రతిపక్షమే గాని ఏ పక్షమన్నా గాని నేను ప్రజాపక్షమే, ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం గుర్తించాలి. జేడీ మండలంగా పెట్టాలంటే ఏం అడ్డంకులు ఏమి లేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి వాళ్ళను ప్రతి విషయంలో కూడా ఇప్పటికి కూడా వాళ్ళకు అంటే ప్రతిపక్షంలో ఉన్నారని వాళ్ళ అధికారంలో ఉన్నారని ఏ రోజు చూడలేము. 100% వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళను యోగక్షేమాలు తెలుసుకుంటది. ఎట్ ఏ టైము ఆ జేడి మండలం మల్లంపల్లి వాస్తవ్యుల యొక్క కొంత ఉంది, దానిని దృష్టిలో పెట్టుకుని జేడి మండలంగా ఇమ్మీడియట్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రకటన కూడా జరిగిపోయింది. అంటే కేవలం ఒక గ్రాఫ్ కోసమేనా లేకపోతే ఎట్లా చూస్తుంది? అంటే గ్రాఫ్ కోసం ఏది ఉంటే సీతక్క మండలం అని పెట్టుకున్నాం, జగదీష్ మండలం అవసరం లేదు. ఒక ప్రతిపక్ష నాయకునికి అయితే ఒక గుర్తింపు అయితే ఉన్నది. నా అధికారంలో అంటే ఉద్యమం కూడా కీలకంగా చేసిన ఆయన ప్రతిపక్షం అని చూడలే, ఆయన కూడా ప్రజల పక్షాన పోరాటం చేసిండు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, సౌమ్యుడు, మృదు స్వభావి అనే అదే కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. అక్కడ మండల ప్రజల యొక్క ఆకాంక్షను కూడా గుర్తించి ఖచ్చితంగా జేడి మండలంగా చేస్తా అని ఆ మండలం ప్రకటన అయిన రోజే హామీ ఇచ్చింది కాబట్టి అది అమలు చేసిండు, నిలుపుకున్నది. మామూలుగా అటు ఉన్నటువంటి పరిసర ప్రాంత నాయకులు కానీ కొంతమంది ప్రజలు కూడా ఉంటారు, మీతో ఏమైనా పంచుకున్నారా మామూలుగా ఇట్లా? నిజంగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవాళ ప్రతిపక్షాలు కూడా నాయకులు కూడా మాకు ఫోన్లు చేసి నిజంగా అక్క గ్రేట్ అన్నా, అక్క ఈ నిర్ణయం తీసుకుంటే చాలా గ్రేటు, అసలు మేము ఊహించలేదు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నైట్ కూడా చాలా మంది ఫోన్లు చేసిన సందర్భం ఉంది. నిజంగా అక్క అలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఊహించుకోలే. హామీ ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఈ రోజులలో ఎవరు ఉన్నారు? కానీ హామీ ఇచ్చింది, అమలు చేసింది. ములుగడ్డ పైన మల్లంపల్లి కేంద్రంగా మాట ఇచ్చింది, నిలుపుకున్నది. జేడి మండలంగా నామకరణం జరిగిపోయింది. రైట్ అన్న, ములుగు నియోజకవర్గంలో అయితే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి బాస్ అంటే ఎమ్మెల్యే ఉంటారు. సో ఈ ములుగు నియోజకవర్గంలోనైతే ఎమ్మెల్యేతో పాటు సీతక్క కూడా మంత్రి హోదాలో ఉన్నారు. కేవలం ములుగు జిల్లా ములుగు నియోజకవర్గంలో అనేది కేవలం సీతక్క పక్కన పెడితే ఇంకొక ఇద్దరి చేతిలో నడుస్తుంది అనేటువంటి మాటలు అయితే మనకు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అంటే ఓపెన్ టాక్ ఇది. ఇట్లా చూస్తారు దీన్ని? ఇట్లా చూసుడేంది నిజమే కదా. మినిస్టర్ మేడం రాష్ట్రం మొత్తం తిరగాలి.
ఇక్కడ ఉండే పార్టీ కార్యక్రమాలు తీసుకోవాల్సింది జిల్లా అధ్యక్షుడు. దాని తర్వాత ఎవరైనా నామినేటెడ్ పోస్టు లేదా ఇంకా దానికంటే మించిన పోస్టు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మరి దాన్ని నడుస్తుంది అనేది ఎందుకు? ఇంకోటి దీన్ని ఇంకోటి వేస్తాను నేను. కేవలం కొంతమంది నాయకుల వల్ల కూడా, ఇలాంటి నాయకుల వల్ల కూడా మేడం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి అది కూడా ఉంది. ఆల్రెడీ నేను మీకు క్వశ్చన్ అడిగాను. దీనికి మీరు ఎట్లా ఇస్తారు మరి? అంటే ఒక్కటి చెప్పనా, మేడం దగ్గర పోవడానికి మండల అధ్యక్షుని పర్మిషను, గ్రామంలో అయితే గ్రామ కమిటీ అధ్యక్షుని పర్మిషను, జిల్లా అయితే జిల్లా అధ్యక్షుని పర్మిషను, ఇవి ఏముండదు. మరి ఎందుకు కలవలేకపోతున్నారు? మరి కలవకపోవడానికి రీజన్ మీకు ఇంత ముందుకే చెప్పిన. ఈ ములుగుకి వచ్చినప్పుడు ములుగు కాన్స్టిట్యున్సీ వాళ్ళే వస్తారు అని అంటే ఏం పర్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా మళ్ళీ ఈడికి రావడమే. అంటే అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ములుగుకి వస్తున్నారా? వస్తారు, చాలా మంది వస్తారు బ్రదర్. ఓకే, నేనే పరిచయం అవుతారే. ఇంకా రంగారెడ్డి నుండి, ఆదిలాబాద్ నుండి, ఇటు ఖమ్మం నుండి ఎందుకు వస్తారని నేనే పరిచయం అవుతా. అన్న మీరు ఎందుకు వస్తారన్న, అక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవచ్చు కదా అని అంటే, లేదన్నా అక్కని కలవాల్సిందే, మా బాధలు చెప్పుకోవాల్సిందే అంటారు. మేము వాళ్ళని అద్దంటామా, ఆపుతామా? మా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మనోళ్ళు మనం రేపైనా కలుసుకోవచ్చా, దూరం నుండి వచ్చిన వాళ్ళు ఏం పని మీద వచ్చిరో, ఏ బాధతో వచ్చిరో అని కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళే ముందు కలుస్తారు. అంటే పక్కగా ఇద్దరి చేతుల్లో ఇద్దరి చేతుల్లో ఉండదు అనడం మాత్రం తప్పు. ఏ ఇద్దరి చేతుల్లో ఏముండదు బ్రదర్. ఎవరు కూడా ఇక్కడ కోఆర్డినేషన్ అనేది పార్టీ పరంగానైతే జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాడు, ప్రభుత్వ పరంగానైతే మినిస్టర్ మేడం చూసుకుంటది. కార్యకర్తల కష్ట సుఖాలంటే మామూలుగా మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు వీళ్ళు చూసుకుంటారు. ఎవరిద్దరి మధ్యలో ఏముండదు. కాంగ్రెస్ అంటేనే సముద్రం, ఎవరికి వాడే ఏమన్నా తీరే. అండ్ ఒకటి మా అదృష్టం ఏంటంటే ములుగులో అది లేదు, ఆ సంస్కృతి లేదు. ఎందుకు? మినిస్టర్ మేడం యొక్క ఆదేశాలు లేనిది ఎక్కడ ఎవ్వరు కూడా ఎక్కడ ఏం చేయడానికి లేదు. ఓకే, పక్కా కూడా ఏదైనా చేయాలన్నా కూడా మినిస్టర్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలా? పర్మిషన్ కాదు, ఇప్పుడు మంచి చేయడానికి పర్మిషన్ అవసరం లేదు. అవును, మంచి చేయడానికి పక్కన, చెడు చేసేటప్పుడు కూడా సంకోచిస్తారు. అక్కకు తెలిస్తే ఎట్లా, నన్ను దూరం పెడుతుందేమో, ఈ భావనతో ఉండే ప్రజలే తప్ప ఇక్కడ అందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అట్టడుగు వర్గాల ప్రజలు. ఇక్కడ ఎవరు కూడా డామినేషన్ చేయడానికి ఉండరు. అట్లానే మా సీతక్క గారు కూడా మా పైన డామినేషన్ చేయడానికో ప్రజల పైన ఉండదు. కాబట్టి మేము అట్లా అలవాటు పడ్డాం. అక్క ఏ విధంగానైతే ప్రవర్తన ఉంటుందో సేమ్ టైం మాది కూడా ప్రవర్తన ఉంటుంది, తేడా ఏముండదు. కొంతమంది మీ దాంట్లోనే ఉన్నటువంటి నాయకులు కొన్ని అంటే మామూలుగా భూములను, అసలు భూములను కూడా పట్టాలు అంటే అధికారులను చేతుల గుప్పిలో పెట్టుకొని, అంటే అధికారులను జుట్లో పెట్టుకొని అంటారు కదా, అట్లా చేస్తున్నారు. అంటే దానివల్ల కూడా మినిస్టర్ గారికి బ్యాడ్ నేమ్ కదా. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు మరి ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు మినిస్టర్ మేడము అధికారులకు ఫోన్ చేసి పలాని రమేష్ కు, పలాని సూర్యకు ఈ పని చేయకూరి అని అన్నదు. ఓకేనా? అందరికి చేయమంటారా? అధికారులు ఫోన్ చేసి అనదు అంటే వీళ్ళను మీరు చేయరు అని అన్నట్టు కాదు. వీళ్ళకున్న అధికారికి సత్సంబంధాలు ఉన్నట్టు మినిస్టర్ మేడం చెప్పినట్టు కాదు. అంటే ఎవరికి అక్రమానుకూలంగా అధికారులకు సత్సంబంధాలు ఉన్నట్టే కదా. మినిస్టర్ మేడం అయితే ఫోన్ చేసి మా వాడు వస్తాడు ఈ పని చేసి పెట్టా అని ఏ రోజు కూడా అన్న సందర్భం నేను వినలే. సార్ జెన్యూన్ ఉంటే చేయండి. ఇప్పటికి కూడా కానిస్టేబుల్ కూడా సారే అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఎస్ఐ క్యాడర్ కూడా సారే అంటారు. పెట్టి కూడా ఆ మినిస్టర్ మేడం ఒక విలువలతోటి రాజకీయం చేసే ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా నాకు మంత్రి పదవి ఉన్నాయి కదా, నేను ఎవరిని పడితే వాళ్ళను రా పో అనడానికి ఆ ఆస్కారం మీకు. వాళ్ళకున్న ఆ అధికారికి సత్సంబంధాలు ఉంటే అది మినిస్టర్ మేడమే చేయించిందని మీరు ఎట్లా అంటారు? మీడియా ఎట్లా ఫోకస్ చేస్తుంది? ఫోకస్ చేసినా కూడా అంటే బహిరంగంగానే దీనికి అంటే ఒక సంబంధించినటువంటి ఒక నాయకుడే. ఎందుకంటే ఎప్పటికీ మినిస్టర్ మేడం వెనక అటు ఇటు కార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అరే ఈ వెనుక ఈ నాయకుని ఇంకా మినిస్టర్ ఎవరైనా అంటారు. ఏమైనా మీడియా అని కాదు, ప్రజలు కూడా అంటూ ఉన్నారు. అటు ఉన్నటువంటి గ్రామాలు అంటారు. చిన్న విషయం మీకు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నా భార్య నేను బాగా కొట్టిపోయి మళ్ళా నేను డ్యూటీ పోవాలి కదా. నేను ఉండేది ఎవరి దగ్గర? మినిస్టర్ మేడం దగ్గర. మేడం వెనక నిలబడతా. మినిస్టర్ మేడమే కొట్టించినట్ట నా భార్యను. అదే మీ ఫ్యామిలీ మ్యాటర్ కదా అన్న. మా కాంగ్రెస్ మా కుటుంబం కదా. అంటే మామూలుగా అక్రమార్పులు, ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కుటుంబం. మేము ఒక కుటుంబ సభ్యులం. అంటే ఒక ప్రభుత్వ భూమిని ఇట్లా మామూలుగా ప్రభుత్వ భూమి అది
ప్రైవేట్ భూమిన పక్కా పెట్టు బ్రదర్. నువ్వు అన్నావు కదా ఇంత ముందుకు ఏది ఆ, నేను మా మిస్సెస్ Okay. ఎట్లా పోతా ఉమ్. అన్నా కదా. అన్నాక అది అది family ఫ్యామిలీ matter. అన్నావు కదా. నా ఫ్యామిలీ మా పార్టీ మాకు అందరూ సమానమే, సమానం. మాకు అందరూ ఒకేలాగా ఉంటారు. అట్లని నన్ను రమేష్ గా నువ్వు అడిగిపోయి ఈ ల్యాండ్ కబ్జా చేయి ఆ ల్యాండ్ కబ్జా చేయి అని అన్నది కదా. నన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. సరే ఎవరిని ఎట్లా- వాటి వెనక మేడం లేదనుకో, కానీ మేడం పేరు బదనాం అవుతుంది కదా, మరి వాళ్ళకి ఎట్లా అంటే ఎట్లా అంటే వాళ్ళకి జరగాల్సిన నష్టం జరుగుతుంది. అది నేను అనేది. ఎందుకంటే అంటే మేడం పేరు- దృష్టిలో వస్తది, ఉమ్. ప్రతిదీ వస్తది. ఉమ్. వచ్చినప్పుడు మేడం ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. తీసుకోరని కాదు, వాళ్ళని ఏదో ప్రోత్సహిస్తారని కాదు. మీ మీడియానో వాళ్ళ ద్వారానో ఏదోలాగా తెలుస్తుంది. తెలుసు తెలిసినప్పుడు ఖచ్చితంగా 100% పనిష్మెంట్ జరుగుతుంది. అది పార్టీ పరంగానా వ్యక్తిగతంగా ఏదో విధంగా జరుగుతుంది. పనిష్మెంట్ మీన్స్ వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం కాదు. అన్న ఇట్లా చేయకండి అన్న, అది కరెక్ట్ కాదు, ఇట్లా చేసుకోండి అన్న, మీకు ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి అన్న, నేను చేస్తా అని అంటారు. అంతే. తెలిసినా కూడా పనిష్మెంట్ చేయట్లేదు అని కూడా మీడియా ఓ అంటుంది. కాదు, తెలిసినాక కూడా ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలి. అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో దాని వెనుక ఏమేమి ఉన్నదో అంతే తప్ప ఎవరినో ఒకరిద్దరిని ప్రోత్సహించడం, ఈ ప్రభుత్వ భూములు లాక్కోమని చెప్పడం, అంటే మొత్తానికి అక్రమార్కుల వెనక సీతక్క లేదని మీరు చెప్తున్నారు అంతేనా? అక్రమార్కులు వెనక సీతక్క ఉండడం కాదు, అక్రమార్కుల భరతం పట్టేదే సీతక్క. 100%. 1000%. రానున్న రోజులు ఇంకా చూడొచ్చు మరి, అంటే మామూలుగా ఇట్లా రానున్న రోజులు కాదు. అక్రమ ములుగు కాకుండా ములుగు నాయకులు కాకుండా ఉండొచ్చా? ఒక్కటి చూడొచ్చు. చెప్పనా, ఈ ములుగులో ఎక్కడైనా భూ కబ్జాలు ఉన్నాయా? మీకు తెలిసి నిజేది మా లీడర్లు చేసిర్రు అనో వాళ్ళు వీళ్ళని కానీ ఓవరాల్ గా కొన్ని చోట్ల చూడొచ్చు అన్న మనం. అన్న భూ కబ్జా మీన్స్ ఏంది తెలుసా? రౌడీయిజం చేయడం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళని బెదిరించడం, ఇవి ఎక్కడన్నా ఉన్నాయా? ఓకే, లేవు అనుకోండి. 200% లేవు. లేవు కాదు. గేటు పక్క పోటాడు గేటు ఆక్రమించుకోవడం గవి ఉన్నాయి తప్ప అది కామన్ జరుగుతుంది. దానికి సంబంధం లేని ల్యాండ్ కాడికి పోయి ఇది నాదే అన్న మాత్రం చరిత్ర మాత్రం ములుగులో లేదు. ల్యాండ్ కబ్జాలు లేవు ఇక్కడ, గూండాయిజం లేదు ఇక్కడ, రౌడీయిజం లేదు. ఓన్లీ ఇక్కడ మిగిలిపోయింది ఏంటిది? ఒక మంచి వాతావరణం, ప్రేమ అనే ఒక మంచి వాతావరణం. ములుగు కాన్స్టిట్యున్సీ అంటే ప్రేమ ఆప్యాయతలకు నిలువు చదం. ఓకే. ఒక సమ్మక్క సారళమ్మ గాని, ఓ రామప్ప గాని, మంచి ప్రకృతి, మంచి ఆనందం, మంచి ఒక కుటుంబ సభ్యులు హ్యాపీగా ఒక 2 రోజులు ఉండిపోయి గడిచిపోయినా కూడా తిరగలేని హ్యాపీనెస్ ఇక్కడ ఉంటది, ఈ ప్రాంతంలో ఉంటది. అది మా అదృష్టంగా భావిస్తాం మేము పర్యాటకులను చూసిన ప్రతిసారి. రైట్. మీరు 16 సంవత్సరాల నుంచి కూడా మన ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారి వెంట తిరుగుతున్నారు. ప్రజెంట్ మీరు పొలిటికల్ పిఆర్ఓగా ప్లస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు. అంటే కొంతమందికి నాయకులకైనా ఎవరికైనా కూడా ఒక ఆశ ఉంటుంది, అంటే రాజకీయంగా ఎదగాలని, ఒక ఇలాంటి పోస్టులను మనం అనుభవించాలని కూడా ఉంటుంది. మరి రమేష్ అన్నను రానున్న రోజుల్లో ఎట్లా చూడొచ్చు? మీ యొక్క ఆశయం ఏంటిదని? నేను మొన్న కూడా అక్కగారికి అడిగిన, అక్క నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన, నాకు రాజకీయంగా ఒక అవకాశం ఇవ్వండి అని అన్న. అంటే నీకు ఏ అవకాశం వచ్చినా మండల్లో, మాది ఓన్ ప్రాపర్ లక్ష్మీదేపేట వెంకటాపూర్ మండల్, ఆ మండల్లో ఏది వచ్చినా ఏ అవకాశం వచ్చినా నీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తా అని అక్క అన్నది. అన్నాక నేను కూడా స్థానికంగా గ్రామాల్లో, మా గ్రామంలో కానీ ప్రజలకు టచ్ లో ఉండడం, తర్వాత మండలంలో ఉన్న నాయకత్వం నాకు మొదటి నుండి పరిచయాలు ఉండడం, నేను దాని మీదనే ఫోకస్ చేసిన. 100% రిజర్వేషన్ వస్తే 100% నేను పార్టీలోకి వెళ్ళి ప్రజాసేవకే చేయాలనే ఆలోచనతోటే ఉన్నా. 100% నాది డ్రీమ్ అది. ఖచ్చితంగా ఏదో ఒక ప్రజాప్రతినిధి కావాలి, ప్రజలలో ఉండాలి. అక్కను రోల్ మోడల్ తీసుకొని నేను గ్రామంలో అయితే గ్రామంలో, మండలం అయితే మండలంలో అట్లా పనిచేయాలనేది నా చివరి కోరిక. 100% ప్రజాప్రతినిధిగానే నా గమ్యం ఉండాలి, నా గమనం ఉంటుంది. దానికి మినిస్టర్ సీతక్క గారు సహాయ సహకారాలు తీసుకున్నాక అక్క యొక్క ఆదేశాలతోటే ఖచ్చితంగా పనిచేస్తాం. అంటే మీ మండల వ్యాప్తంగానైతే, అంటే చుట్టుపక్కల రానున్న రోజుల్లో అంటే జెడ్పీటీసీగా రమేష్ అనే రాబోతున్నాడు, అతనికి పట్టం కడతామని కూడా కొంతమంది వినిపిస్తున్నారు. అంటే మీ టార్గెట్ జెడ్పీటీసీ ప్రజెంట్? నేను ఖచ్చితంగా జెడ్పీటీసీ కావాలని నాకు ఉంది.
కానీ రిజర్వేషన్ ఏమొచ్చినా ఎవరు అభ్యర్థి నిలబడ్డా మళ్ళా అక్క ఆదేశాల మేరకు పనిచేస్తాం. ఆ, ఆశ ఉన్నది కానీ రిజర్వేషన్ కూడా కలిసి రావాలి కదా. అవును. కలిసి రావాలి. కానీ ఇంకా అవకాశం కూడా ఉంది. ఏంది సర్పంచ్ గా మా విలేజ్ లో అది ఉంది, తర్వాత ఎంపీటీసీ అది ఉంది. సరే ఏదో విధంగానైతే ప్రజాప్రతినిధిగా మాత్రం ఖచ్చితంగా కావాలని నా కోరిక. నేను ఆ అక్క దృష్టిలో ఉంచిన గత సంవత్సరం నుండే ఆ అక్క కూడా సానుకూలంగా స్పందించింది. ఏ అవకాశం ఇచ్చినా నీకు ఇస్తారా అని చెప్పారు. తర్వాత నేను ఈ రీసెంట్ లో కూడా అక్క అంది కదా, నువ్వు గ్రామాలలో తిరుగు, 4 ఓట్లు పడతాయి, ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు వివరించు అని. ఇప్పుడు ఇప్పటికి బిజీ బిజీ ఉన్నట్ల ప్రజలకు కలవలేక మళ్ళీ ఇప్పటికైనా బిజీ మీన్స్ అది కాదు. ఎవరైనా ప్రజలలో ఉండాలి, ప్రజలలో నుండి నాయకుడు అవుతాడు. అప్పటికప్పుడు పోతే నాయకుడు కాడరా అని మాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది మా నాయకులకు. ప్రతిసారి ఎప్పుడైనా ప్రజల మధ్యలో నుండి పుట్టినోడే నాయకుడు అవుతాడు, అప్పటిదప్పుడు వచ్చినోడు నాయకుడు కాడు అని అక్కడ కూర్చుంటే ఉండదన్న. ఇంట్లో కూర్చుంటే ఎవరో తెలుస్తాం నలుగురికి. అందుకనే నేను ఫస్ట్ నుండి అక్క మాటలు గాని, అక్క ఆలోచన విధానాలు గాని, అక్క తిరగడం గాని, అక్క బట్టి నేను తిరగడం గాని, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా అందరికి టచ్ లో ఉన్నా, తిరుగుతా. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ మంత్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సరే మరి నేనైతే ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా పోటీలో మాత్రం పోటీ చేయాలి ఖచ్చితంగా. ప్రజలలో చూడొచ్చు ఇంకా పొలిటికల్ అండ్ పిఆర్ రమేష్ ను ఒక ప్రజాప్రతినిధి ఏదైనా ఒకటి ఒక హోదాలో ఉన్నటువంటి నాయకునిగా చూడొచ్చు. 100% అన్న. అక్క ఆశీస్సులు ఉండాలి ఖచ్చితంగా, ఏదో ఒక ప్రజాప్రతినిధి ఉండాలని నా కోరిక. అంటే ఫైనల్ గా ములుగు నియోజకవర్గానికి, జిల్లాకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా ప్రజలకు కానివ్వండి, మీ తరపున ఏం వాయిస్? ఈ జిల్లా ప్రజలకు కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చిరునవ్వుతోటే ఉన్నారు. ఎందుకు అంటే జనం మెచ్చిన నాయకురాలు, జనహృదయ నాయకురాలు, ప్రజానాయకురాలు మనకు మినిస్టర్ గా కావడం మా అదృష్టంగా అని భావిస్తున్నారు. ఓకే. సేమ్ టైం ఇక్కడ మినిస్టర్ అయిన తెల్లారి నుండి ఇప్పటి వరకు ప్రతి గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయించారు. దాదాపు ఇప్పటికే 530 కోట్లతోటి ఇంటర్నల్ రోడ్లు. తర్వాత బస్ సౌకర్యాలు లేని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఇవాళ 10 ఏళ్ల కింద చూసిన బస్సును ఇవాళ పల్లె వెలుగు హారన్ తోటి పోతా అంటే ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా గ్రామాలకు బస్సులు లేని గ్రామాలు ఉండే. గత 10 ఏళ్ళు మొత్తము నిర్వీర్యం చేశారు. ఆర్టీసీని కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆర్టీసీ అమ్మకంలో ఉన్నా కూడా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పంపుతున్నారు. ఇవాళ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ అనేక గ్రామాలకు కూడా అంటే ఇంటర్నల్ రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత కమ్యూనిటీ హాల్స్, ఇట్లా ప్రతిదీ అభివృద్ధి. అంటే మనం ఇక్కడ ఉండి చూస్తే జరగదు కదా. మనం కూడా గ్రామాలలో తిరిగితే ఎక్కడేం జరుగుతుందో తెలుస్తుంది. ఈడ కూర్చొని ములుగులో కూర్చొని అభివృద్ధి జరుగుతలేదని కారు కూతలు కూర్చుంటే కరెక్ట్ కాదు. నువ్వు కూడా మాతోటి రా, మా ఎంబడే తిరుగు, నీకు ఎక్కడ ఏమేమి జరుగుతుందో నీకు తెలుస్తుంది. మేము చెప్పడం కాదు, అక్కడ ఉన్న ప్రజలే తెలుస్తారు. నువ్వు ఈడ ములుగులో కూర్చొని ఏం జరుగుతలేదు అంటే నీకు ఏం జరిగినా నీకు తెలియదు. అభివృద్ధి అనేది అగపడదు, ఒకే రోజులా నిలబడదు. రోజు రోజుకు జరుగుతూనే అభివృద్ధి. ఒకేసారి జరిగితే అభివృద్ధి కాదు, వినాశనం. గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అది మర్చిపోయి 20 ఏళ్ళు కానీ 20 నెలలు కాలేదు మా ప్రభుత్వం ఏర్పాటు జరిగి హామీలు అమలు చేయట్లేదు. మా హామీలు అమలు చేయాలంటే నువ్వు చేసిన అప్పు కంటే 5 అంతలు అప్పు చేయాలి. మేము అప్పులు చేయకుండా ఈ వచ్చిన ఆదాయంలో ఎట్లెట్లా అమలు చేయాలి, ఎక్కడెక్కడ ఏ ప్రజలు సంతృప్తి చెందించే విధంగా ఏం చేయాలి అనే దాని మీద మేము ఫోకస్ గా పనిచేస్తున్నాం. ఇవాళ 53,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం. ప్రతి కాన్స్టిట్యూన్సీ లో, ప్రతి జిల్లాలో ఇంటికి 200 కోట్లతో నిర్మిస్తున్నాం. గిరిజన యూనివర్సిటీ, బస్ డిపో, నర్సింగ్ కాలేజీ, ఎటు నగరంలో అయితే అగ్నిమాపక కేంద్రం, ఇలా ప్రతిదీ కూడా అభివృద్ధి కదా. ఇవి నీకు అగపడకపోతే మేమేం చేస్తాం?
నువ్వు ఎటునగరం పోయి చూస్తే సెంట్రల్ లైటింగ్ ఇంత ముందుకు లేదు, ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ వచ్చింది. నువ్వు రాత్రిపూట పోవాలి కదా, ఆడికి పోకుండా పొద్దుటి పూట ఈడ కూర్చొని ఏం చేసిరు అంటే ఏం తెలుస్తుంది. రాత్రిపూట నువ్వు ఎటునగరం పోతే సెంట్రల్ లైటింగ్ పడుతుంది. ములుగులో ఇప్పుడు కూడా బండారపల్లి రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ అది కూడా జరుగుతుంది. అభివృద్ధి పని జరగట్లేదని కాదు బ్రదర్, ఇప్పుడు వాస్తవంగా అప్పుల రాష్ట్రంగా మిగిల్చాడు కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది. ఆ పనిచేసే క్రమంలో కొన్ని లేట్ అవుతాయి మన హామీలు అమలు చేయడానికి. దాన్ని పట్టుకొని ఏమైతుంది అంటే, అరే 10 ఏళ్ళలో మీరు 20 నెలల మేమేం చేస్తాం, చేసేది నీకు అవపడదు, నువ్వు చేయవు, చేసింది చెప్పు, చేసింది కూడా ఎవరికి అక్కర రాందే. ఓకే, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా దాదాపు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వాటి త్వరలో ప్రారంభమైంది. కొన్ని గ్రామాలలో పైలట్ గ్రామాలు తీసుకున్నా నడుస్తుంది. ఇప్పుడు టోటల్ గా నాకు తెలిసి జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళకు ఆల్రెడీ హక్కుపత్రాలు కూడా వస్తాయి. రాజీవ్ యువ వికాసం కూడా జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. పైలట్ ప్రాజెక్ట్ గా భూ భారతి కూడా ములుగు కాన్స్టిట్యున్సీ లో వెంకటాపూర్ మండలంలో 99% సక్సెస్ అయినాం. భూభారతి వెంకటాపూర్ మండలంలో చాలా సమస్యలు ఉండే అవి క్లియర్ అవుతున్నాయి. ఇట్లా రోజు రోజుకు ఒక జరుగుతుంది. 20 నెలలు కాక ముందుకే నువ్వు 10 ఏళ్ళు పాలించిన నువ్వు కళ్ళు ఓర్వక కళ్ళు నెత్తి మీదకి ఎక్కి నువ్వేం చేసినావు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మేమేం చేసినామో తెలియాలంటే మీరు మా వెంబడి నడవండి, మా బాటలో నడవండి, మీకు అర్థమైపోతుంది. అంతే మీకు చెప్పేది. బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా మీరు 10 ఏళ్లలో ఏ అభివృద్ధి చేసిరు అనేది మీరు పట్టుకొని వస్తే, ఈ 20 నెలల్లో మేమేం చేసినాం అనేది నేను ఎక్కడికైనా అభివృద్ధి ఏది జరిగిందో ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో నేను పట్టుకోండి బహిరంగ చర్చ కూడా సిద్ధంగానే ఉన్నా. నా దగ్గర నేను ఒక పిఆర్ఓగా నా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. నేను అన్ని మీ దగ్గరికి వచ్చి నిరూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్కారం. మీరు రానున్న రోజుల్లో ఒక మంచి లీడర్ గా ఎదుగుతూ ప్రజల సమస్యలపైన కూడా మీరు పోరాటం చేస్తూ వారికి అందుబాటులో ఉండాలని కూడా మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, మొత్తానికి ములుగు నియోజకవర్గం అయితే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటిది, గత అంటే 10 నెలలుగా 20 నెలలుగా చేసినటువంటి అభివృద్ధి ఏంటిది అనేది కూడా మేము చూపిస్తాం రండి అని కూడా బొమ్మకంటి రమేష్ గారు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ములుగు నియోజకవర్గాన్ని మంత్రి సీతక్క హయాంలో ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ పేద ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తూ వారికి నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కూడా బొమ్మకంటి రమేష్ గారు అయితే చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ తో ఇంటర్వ్యూ. మరొక మంచి లీడర్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.